Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేజే రెడ్డి గారిని నియమించేటప్పుడు అంటే నిలబెట్టాలనుకున్నప్పుడు అంటే కేజే రెడ్డి గారిని నిలబెట్టచ్చా లేదా అన్న వివరాలు ఏమైనా తీసుకున్నారా లేదా అంటే మీరు కడప అనంతపురం జిల్లాలో ఇన్ఛార్జ్ కదా అంటే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఏమన్నా అడిగారా కేజే రెడ్డి గారిని నిలబెడితే ఎలా ఉంటుంది పరిస్థితి ఏంటి అని ఏమన్నా అడిగారా మిమ్మల్ని? అది ఏం లేదండి, అంటే జరగలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన డిఫరెంట్. అంటే పార్టీ వర్గాలుగా మేము ఆల్రెడీ చెప్తూ ఉంటాము, ప్రత్యేకంగా పిలిచి అడిగినదైతే లేదు. అట్లన్నప్పుడు మీరు చూస్తే బీటెక్ రవి గారు అభ్యర్థిత్వాన్ని కూడా చాలామంది అసలు గెలవలేడు, పోటీలోనే ఉండలేడు, ఐఏఎస్ వివేకానంద రెడ్డి గారు నిలబడినప్పుడు ఎక్కడ తట్టుకుంటున్నారు, బంపర్ మెజారిటీతో గెలిచారు. అభ్యర్థిత్వాల్లో ఒకటి ప్లస్ అవుతుంటే మైనస్ అవుతుంటే అట్లనే ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్నీ ఆలోచించిన తర్వాత ఒక పార్టీ నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. అది పాలిట్ బ్యూరో కావచ్చు, ఇటు స్టేట్ పార్టీ మీటింగ్ కావచ్చు, ఏదైనా కానీ పార్టీ నిర్ణయాలను బట్టే వారు వివిధ రకాల కోణాల్లో కూడా వారి యొక్క ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో పనిచేసే వారికి విలువ లేకుండా పోతుంది, గుర్తింపు లేకుండా పోతుందని అంటున్నారు. అంటే సీనియర్లు అన్నంతవరకు చాలామందికి కూడా గుర్తింపు ఇవ్వడం లేదు. మీరు కడప అనంతపురం జిల్లాల ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, దీని గురించి మీరు ఏమంటారు? ఈ రాష్ట్ర ప్రజలు మీరు ఒకసారి గమనిస్తే ఒక గొప్ప విశ్వాసంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారండి. ఈరోజు మళ్ళీ అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగదు. ఇది ఎవరన్నా అవునన్నా కాదన్నా ఇది నిజమైన వాస్తవం. ఒక అనుభవం ఉన్న నాయకుడిగా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే సత్తా ఉన్నటువంటి వ్యక్తిగా కొన్ని నిర్ణయాలు ఎట్లా ఉంటాయి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి సమీకరణలు. ఈరోజు సీనియర్లని గుర్తుంచుకోకపోతే బివి మోహన్ రెడ్డి కొడుకుగా నాకు టికెట్ ఇవ్వరు, మరి నాకు ఇచ్చారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు చేసే ప్రతి నిర్ణయం కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధికి ఆటంకం కలగకూడదు. అట్లా ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఏదైనా కానీ మనకున్నట్టు మన సొంత మనుషులుగా భావించే వ్యక్తుల మనసులు నొప్పించినా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో రాజకీయం చేస్తారు వారు. ఎమ్మిగనూరులో బివి మోహన్ రెడ్డి కుమారుడైన మీకు ప్రత్యామ్నాయంగా ఎవరూ లేరు కాబట్టి 2014లో టీడీపీ మీకు టికెట్ ఇచ్చింది, అది కూడా చివరి నిమిషంలో అనౌన్స్ చేసింది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే పార్టీ యొక్క క్రమశిక్షణ కానీ పార్టీ యొక్క విశ్లేషణ ఎట్లా ఉంటుందనేది. బివి మోహన్ రెడ్డి గారు కుమారుడైనందువల్ల ఇవ్వడం అనేదే కాకుండా వారిలో కూడా సత్తా ఉందా లేదా, అతని యొక్క ప్రవర్తన కానీ అక్కడ ఉన్నటువంటి కోణంలో ఇతను చేయగలడు, సమర్థత ఉంటుందా లేదా అనే ఒక విశ్లేషణ చేసిన తర్వాత ఇచ్చినారనేది మీరే చెప్తున్నారు, చెప్పకుండానే చెప్తున్నారు. చివరి నిమిషంలో మరి మీకు ఎందుకు అనౌన్స్ చేశారు? చాలా అదే చెప్తున్నాను మీకు. అంటే దాని మీద విశ్లేషణ చేసి అంటే అక్కడ నా యొక్క విశ్లేషణే కాకుండా పక్కన ఉన్నటువంటి మంత్రాలయం కూడా ఉంది మాకు. అక్కడ ఇక్కడ ఎవరు అభ్యర్థి అవుతారు, అక్కడ బీసీకి ఇస్తే ఇక్కడ జయనాగేశ్వర రెడ్డి ఉంటే అక్కడ ఏం చేయాలి, ఎంపీ ఎవరు ఉంటారు, ఆ యాంగిల్లో కూడా కొంచెం ఎమ్మెగనూరు డిలే అయింది తప్ప నాకు ఇవ్వకూడదనో లేకపోతే సమర్థుడైన వ్యక్తి ఇవ్వకూడదనే ఆలోచన అయితే ఎక్కడ లేదు. ఇక్కడ తీసుకుంటే మనకు అనంతపురం జిల్లాలో గడ్డం సుబ్రహ్మణ్యం చాలా సీనియర్ పొలిటీషియన్, పరిటాల రవీంద్రతో పాటు చాలామంది రాజకీయ నాయకులను కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చారు ఆయన. అలాంటి గడ్డం సుబ్రహ్మణ్యం ఒక సీనియర్ నాయకుడుగానే పార్టీలో మిగిలిపోయారు తప్పితే ఎలాంటి పదవులు కూడా ఆయనకు రాలేదు. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయనకు మొండి చేయి చూపారు, దీంతో ఇంకా ఆయన పార్టీ నాయకుడిని మిగిలిపోయారు. ఇకపోతే కడప జిల్లాలో పోతే వేముల పార్థసారథి రెడ్డి గారు, ఆయన కూడా సీనియర్ నాయకుడిగా ఉన్నారు, పార్టీ కోసం తన జీవితాన్నే త్యాగం చేశారు, జైలు పాలు కూడా అయ్యారు. అయితే కనీసం జిల్లా మీటింగులో కూడా ఆయనకు ఆహ్వానం ఉండదట. అంటే జిల్లా మీటింగ్లో ఏదైనా కూడా పార్థసారథి రెడ్డి కనీసం ఆహ్వానం కూడా అంట. ఈ పరిస్థితులలో ఇకపోతే మళ్ళా రాయచోటిలో పార్టీ కోసం ఎంతో చేసిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడుకు కూడా ఇటీవల కాలంలో కనీసం మాత్రం కూడా గౌరవం ఇవ్వడం లేదు, సమావేశాలకు పిలవడం లేదు అనేది. అంటే ఇలాంటి నాయకులకంతా పార్టీలో గుర్తింపు లేకుండా పోతే పరిస్థితి ఏంటంటారు? నేను అనంతపురం జిల్లాని కానీ కడప జిల్లాని దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తిగా ఇటువంటి తప్పుడు విమర్శలు అంటే ఎట్లా ఉంటాయంటే జనరల్గా నలుగురు బయట మాట్లాడుకునే విషయాలు వేరుండొచ్చు, కానీ పార్టీలో ఈరోజు గడ్డం సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, పాలకొండ రాయుడు గారు కావచ్చు, అదేవిధంగా వారి తనయుడు ప్రసాద్ ఉన్నాడు ఇప్పుడు అక్కడ ప్రసాద్ కావచ్చు, ఏ విషయంలోనైనా ముఖ్యమంత్రి గారు అనేక మార్లు ఈ యొక్క సమన్వయ మీటింగ్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా ఇంపార్టెంట్ మీటింగ్ జరిగినాగా ఏ దాంట్లో ప్రతి దాంట్లో వారిని పిలవడం కానీ మాట్లాడడం కానీ చెప్పడం కానీ వారి యొక్క భవిష్యత్తు కూడా భరోసా ఇవ్వడం ఎన్నోసార్లు నా కళ్ళ ముందే జరిగింది. అవకాశం అనేది ఇప్పుడు మీరు పార్థసారథి చెప్పారు పేరు, వాస్తవంగా అక్కడ ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి గారు ఉన్నారు. ఒక వ్యక్తిని బలోపేతం చేయాలంటే ఈరోజు నిబద్ధత ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ని మీరు బలోపేతం చేస్తే మీ యొక్క నిబద్ధత కూడా ముఖ్యమంత్రి గారి పట్ల బాగుంటుంది.
ఇక్కడ నేను బలవంతున్నా మీరు బలవంతున్నా అని చెప్పి ఇద్దరు బలవంతులు పోటీ పడితే అక్కడ పార్టీ నష్టపోతుంది తప్ప మీరు పార్టీని బలోపేతం చేసే అవకాశం లేదు. ఒక ఇన్ఛార్జ్గా ముఖ్యమంత్రి గారు ఒకరిని డిక్లేర్ చేసినప్పుడు వారిని బలపరిచేటువంటి ప్రక్రియ మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది, మంచి స్థానం మీకు గెలిపిస్తుంది తప్ప ఆ స్థానం కోసం మనం పోటీ పెడితే మీరు ఇద్దరు నష్టపోతారు. ఇలా ఈ యాంగిల్స్ అన్ని చూసినప్పుడు అనుభవము, మీరు చేస్తున్నటువంటి ఒక చర్యలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ రాష్ట్ర అభివృద్ధి కోణంలో ఎవరికి ఏ స్థానంలో పెట్టాలనేది ఈరోజు ఇంత అనుభవం ఉండి ప్రతిపక్ష నాయకుడిగా కానీ అధికారంలో ముఖ్యమంత్రిగా కానీ ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెప్పాల్సినంత అవసరం ఎవరికి ఉండదు. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayinandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.